నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే 4 దోశ రెసిపీస్ చూద్దాము. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల మరపట్టగా వచ్చిన వేస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా జల్లించుకున్న బియ్యం పిండిలో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ 1, సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయ 1, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న నీళ్లలో బియ్యం పిండి ఉండలు లేకుండా కలిసేటట్లు కలుపుకోవాలి. మనం ఇలా చేత్తో కలపడం వల్ల ఉల్లిపాయలు కూడా విడివడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న వాటిని ఒకసారి థిక్నెస్ చెక్ చేసుకొని ఇంకొక కప్పు నీళ్లను యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలోకి టేస్టీ అయిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగగుళ్ళు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. మనకు పులుపు కోసము చింతపండు కానీ నిమ్మకాయ కానీ, నేను ఇక్కడ మామిడికాయ గుజ్జు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తరువాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి రుచికి సరిపడా. ఇప్పుడు దీనిని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో ఉప్పు పులుపు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్ దగ్గరకు వెళ్దాము. మనం కలిపి 10 నిమిషాలు అవుతుంది కదా, బియ్యం పిండి కిందకు చేరుకుంటుంది. అందుకని కిందకు పైకి ఒకసారి కలుపుకోవాలి. ఈ బ్యాటరు ఇలాగే పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒక దోశ పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోండి. పిండి ఒకసారి మళ్ళీ కలిపి గ్రీస్ చేసుకున్న పాన్ మీద ఇక్కడ చూపిస్తున్నట్లుగా దోశని పోసుకోవాలి. మధ్యలో ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా బ్రష్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ని బ్రష్ చేస్తున్నాను. ఈ దోశని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాల్చుకోవాలి. మనకు దోశ కాలింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ అంచుల వెంబడి క్రిస్పీగా అయిపోతుంది. ఈ టైంలో మనము దోశని టర్న్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అంటే ఇంకొక నిమిషం పాటు దీనిని కాల్చుకోవాలి. ఈ దోశని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. మనకు దోశ తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఇలా వేసుకున్న దోశని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన బియ్యం పిండి దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చట్నీకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వీటన్నింటిని బాగా వేయించుకొని, ఇవన్నీ బాగా వేగిన తరువాత వీటిని మనము చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బియ్యం పిండి దోశ విత్ చట్నీ రెడీ అయిపోయినాయి. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ స్నాక్గా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్గా కూడా దీనిని తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన రెండవ రెసిపీ ఇన్స్టెంట్ రాగి దోశ. దీనిని కూడా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్గా కానీ, నైట్ డిన్నర్లోకి కానీ చేసుకోవచ్చు.
చాలా ఏం పలుచగా, చెయ్యాలి, చాలా ఏం క్రిస్పీగా, చెయ్యాలి అని చాలా ఆలోచిస్తూ టేస్టీగా ఉంటాం ఉంటుంది. కదండి. తప్పకుండా ట్రై ఏ చేయండి. హడావుడి లేకుండా మన ఛానల్ని అప్పటికప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ ఇన్స్టెంట్‌గా చేసుకోవడం చేసుకునే మర్చిపోకండి. హెల్తీ దోస. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. దీనితో పాటు ఒక అరకప్పు సోజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దానిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి అరకప్పు సోజీ రవ్వ కొలత. అలాగే దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన 1 నుంచి 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి మీ కారానికి తగ్గట్లు. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు నేను కరివేపాకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి, అందుకని కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ తీసి పక్కన పెట్టకుండా తినేస్తారు. వీటితో పాటు ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తరువాత మనము వీటన్నింటిని చేతితో బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల ఈ వెజిటబుల్స్ ఫ్లేవర్ అంతా పిండికి చాలా చక్కగా పడుతుంది. అందుకనే ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిలో 3 కప్పుల నీళ్లు యాడ్ చేసుకుందాము. వీటన్నింటిని పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మొత్తాన్ని బాగా గరిట పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి ఫస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లోనైనా యాడ్ చేసుకోవచ్చు. దీనిని కూడా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి. మనకు పిండి థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో మనము 1 కప్పు రాగి పిండి, అరకప్పు సోజీ రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, అంటే మొత్తం కలిపి 2.5 కప్పులు అయింది కదా. దీనిలో 7.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనిని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన బ్యాటర్ ఇలా ఉంటుంది. మనకు పిండి అనేది అడుక్కి చేరుకుంటుంది కాబట్టి దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోశల్ని గిన్నెతో కానీ లేదంటే గరిటతోనైనా పోసుకోవచ్చు. దోశల పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవగానే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా ఒకసారి కలిపి పల్చగా పోసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ముందు అంచుల వైపు పోసుకొని మధ్యలో తర్వాత ఫిల్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. అలాగే దీనిపైన కొద్దిగా ఆయిల్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అంచులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా అంచులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత దీనిని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇది పాన్ నుంచి ఈజీగానే వచ్చేస్తుంది. దీనిని రెండవ వైపు కూడా టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు దీనిని కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ రాగి దోశ రెడీ అయిపోయింది. దీనిని మన ఇంట్లో ఉన్న ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన 3వ రెసిపీ ఇన్స్టెంట్ జొన్న దోశ. ఇది షుగర్ కంట్రోల్కి, వెయిట్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎలాంటి పిండి పులియపెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్స్టెంట్ జొన్న దోశ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని
ఒక అరకప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఈ జొన్న పిండి మీరు మర ఆడించినదైనా పర్వాలేదు, లేదంటే మార్కెట్లో దొరికేదైనా యూస్ చేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును యాడ్ చేసుకోవాలి. ఇది పుల్ల పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీకు పుల్ల పెరుగు లేని పక్షంలో ఫ్రెష్ పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక పావు కప్పు కంటే కూడా కొద్దిగా తక్కువ నీళ్లు యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం వల్ల ఉండలు ఏమీ లేకుండా పిండి సాఫ్ట్గా ఉంటుంది. మనం మిక్సీ పట్టకుండా విస్కర్తో కూడా కలుపుకోవచ్చు, కానీ మిక్సీ పట్టడం వల్ల ఇంకా సాఫ్ట్గా అవుతుంది పిండి. మనకు ఈ జొన్న పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను మిక్సీ జార్ కడిగి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ నీళ్ళు అయితే యాడ్ చేసుకోవద్దండి. ఒకవేళ పలచనైతే కనుక కొద్దిగా జొన్న పిండిని యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. దీనిలో ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్రను ఇలా చేతి మధ్యలో వేసి నలిపి వేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి గరిట పెట్టి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. దోశల పాన్ తీసుకొని ఒక 2 చుక్కల ఆయిల్ వేసి పాన్ని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న పాన్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక గరిటెడు వరకు యాడ్ చేసుకోవాలి. దీనిని మనము దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. నేను బ్యాటర్ వెయ్యగానే దానంతటా అదే స్ప్రెడ్ అయిపోయింది. మనము కొద్దిగా అంచులు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న దోశ పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ దోశని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మనకు పైన అంతా డ్రైగా అనిపిస్తుంది కదండి. ఆ టైంలో మనము ఈ దోశని ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, దోశ ఎంత మంచి కలర్లో వచ్చిందో. మనం ఈ దోశల్లో ఎలాంటి సోడా కానీ ఏమీ యూస్ చేయలేదు. రెండవ వైపు కూడా 1 నిమిషం పాటు కుక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో హెల్తీ అయిన అలాగే టేస్టీ అయిన జొన్న దోశ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మన 4వ రెసిపీ ఇన్స్టెంట్ మసాలా దోశ. మసాలా దోశ ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అదే మసాలా దోశ ఇన్స్టెంట్గా చేసుకోవడం అంటే ఎగిరి గంతేస్తాం కదా. మరి ఈ మసాలా దోశని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనితో పాటు 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. శనగపిండి అనేది ఈ దోశకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలోకి 1 కప్పు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకుందాము. 1 కప్పు సోజీ రవ్వకి 1 కప్పు పెరుగు క్వాంటిటీ. ఈ సోజీ రవ్వ పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్లు విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ తీసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము దీనిని మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్లో నేను 1/2 కప్పు మాత్రమే పోసి మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుందాము. ఉండలు లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాము. ఈలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము. ఒక బాణలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ బాగా వేడైన తరువాత ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయ బాగా వేగిన తరువాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇక్కడ చూపిస్తున్నట్లు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని కూడా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తరువాత ఒక పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకు బాగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా మిక్స్ అయిన తరువాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తరువాత పావు టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారంని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక ఉడకబెట్టిన బంగాళాదుంపని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న బంగాళాదుంప ముక్కలకు మనం వేసుకున్న మసాలా మొత్తం పట్టేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్లు మ్యాష్ చేసుకుంటూ దీనిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న బంగాళాదుంప కర్రీకి ఒకసారి ఉప్పుని కూడా చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మనకు మసాలా దోశ లోపల స్టఫింగ్కి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత మన దోశ బ్యాటర్ చూద్దాము. రవ్వ నీళ్లు పీల్చుకొని తిక్కుగా అయ్యింది. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్నాం కదండి ఇంకొక అరకప్పు నీళ్లు, వాటిని కూడా వేసుకొని మనము బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకుందాము. మనకు ఈ బ్యాటర్ కూడా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఉప్పుతో పాటు ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా వాటర్ వేసుకొని యాక్టివేట్ చేసుకున్నాను. ఈ బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని ఒక 2 చుక్కల నూనె వేసుకొని గ్రీస్ చేసుకోవాలి పాన్ని. ఇలా గ్రీస్ చేసుకున్న తరువాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక గరిటెడు వేసుకొని మనం దోశకి ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే దీనిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వాలి. చూడండి, దోశ పైన అంతా డ్రైగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని దోశకి ఒక సైడు ఇక్కడ చూపిస్తున్నట్లు పెట్టుకొని మధ్యలోకి దోశని ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన ఇన్స్టెంట్ మసాలా దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.